హలో నమస్తే వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఎన్నికల జాబితా సమగ్ర సవరణ దేశవ్యాప్తంగా వివాదాస్పద అంశంగా మారింది. ఓటర్ల హక్కులు కాపాడమా లేదా రాజకీయ లాభం కోసం జాబితా మార్చడం అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సర్ అనే కార్యక్రమం ప్రారంభమైంది. జూలై 14 తోటి తొలి విడత కార్యక్రమం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏమిటి, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఈ టైంలో ఎందుకు వివాదాస్పదం అవుతుంది అనే అంశాలని చర్చించడానికి మనతో ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త, ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై పూర్తి అవగాహన ఉన్న రమేష్ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని అంశాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, వెల్కమ్ సార్. నమస్కారం, థ్యాంక్ యూ సార్. మీకు మీ ఛానల్కి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రారంభమైంది. తొలి దశ కూడా 14 తోటి పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్న ఆ వేళ ఎందుకు వివాదాలు వస్తున్నాయి? సర్ అనేది అసలు చట్టబద్ధమా? ఎందుకు చేస్తారు? ఎవరు చేస్తారు? చాలా ప్రధానమైన ప్రశ్నలు మీరు లేవనెత్తారు. మీ ప్రేక్షకుల కొరకు నేను ముందుగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ప్రత్యేకమైన సమగ్ర సవరణ పేరుతో, ఎస్ఐఆర్ పేరుతో మన ఎన్నికల ఓటర్ల జాబితాను సవరిస్తున్నారు. దీని పేరు సవరణ అని ఉంది, కానీ నిజానికి జరుగుతున్నది ఏమిటంటే, ఇంతవరకు ఎవరికైతే మనకి ఓట్లు ఉన్నాయో ఈ ఓట్లన్నీ రద్దు చేస్తున్నారు. రద్దు చేసి కొత్తగా ఎన్యూమరేషన్ చేస్తున్నారు. అందుకే మన చేతికి ఇచ్చిన ఫామ్ పేరు ఎన్యూమరేషన్ ఫామ్. ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఓటర్కి కూడా 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తున్నారు ఇన్ డూప్లికేట్. అది ఖాళీ ఫామ్ కాదు. దాని మీద ఇప్పుడు మన ఓటు ఉంటుంది, మన అడ్రస్ ఉంటుంది, మన పేరు ఉంటుంది, మన ఫోటో ఉంటుంది, మన ఓటర్ ఐడి ఉంటుంది. కానీ అవన్నీ రద్దు అయిపోబోయేవి అని అర్థము. అవన్నీ ఉన్నాయంటే ఓటు ఉన్నట్టు కాదు. అంటే అవి ముందే ప్రింట్ చేసి ప్రీ ప్రింటెడ్ ఫామ్స్ ప్రతి ఒక్కరి పేరు మీద ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. వాటిని మనము నింపాలి. నింపిన తర్వాత మనం సంతకం పెట్టాలి. బిఎల్ఓ కూడా సంతకం పెడతాడు రెండింటి పైన. ఒకటి మనకి అక్నాలజ్మెంట్ గా ఇచ్చి ఒకటి ఆయన తీసుకెళ్తాడు. కాబట్టి ఈ విధంగా మన ఓటుకి మనము కొత్తగా దరఖాస్తు చేస్తున్నాము. పాత ఓటు ఆధారమే గాని ఆ ఓటు రద్దయింది. సో ఇది నిజానికి సవరణ కాదు, ఇది ఎన్యూమరేషన్, కొత్తగా ఓటు తయారు చేయడం, ఓట్ల జాబితా తయారు చేయడం. అయితే ఈ విధంగా పాత ఓట్లు రద్దు చేసి కొత్తగా, ఆ పాత ఓటు ఒక రకమైన ఇన్ఫర్మేషన్ గా ఉంటది, దాన్ని ఉపయోగించి మనకి ఇది పంపిస్తున్నారు. ముందు రావడానికి అది పనికొస్తుంది, కానీ నిజంగా మనం ఓటర్ హక్కు మనకు వస్తుందా లేదా అనేది ఈ ప్రక్రియ పూర్తి అయినాకనే తెలుస్తుంది. అంతేగాని మన ఓటు ఉంది, దాంట్లో ఏదో డెవలప్మెంట్ ఇది కాదు. మన ఓటు రద్దయింది, కొత్తగా జాబితాలు తయారవుతున్నాయి. ఆ జాబితాలో మన పేరు ఉండేటట్టు మనం చూసుకోవాలి. అంటే ఇప్పటిదాకా ఓటు ఉన్నప్పటికీ కూడా ఉన్నట్టు కాదు, అది రద్దు అయిపోయినట్టు ఇవాళతోటి. సో ఇప్పుడు మనం కొత్తగా ఓటింగ్ కి పోతున్నాం. నాకు ఓటింగ్ ఉన్నాయి అని అడుగుతున్నాం. అవును, దానికి ఇది ఒక ఆధారం మాత్రమే. ఓకే సార్, మరి ప్రస్తుత డిజిటల్ యుగంలో ఈ ప్రక్రియలో సామాన్యులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? వాటిని మీ క్షేత్రస్థాయి అనుభవం ఏంటి? అదే, మీకు ప్రధానంగా మనది మొదటి రాష్ట్రం కాదు. బీహార్ లో మొదటి విడతలో చేశారు. రెండవ విడతలో 9 రాష్ట్రాల్లో 3 యూనియన్ టెరిటరీస్ లో కూడా ఎస్ఐఆర్ చేశారు. ఆ అనుభవాలే మనకి ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే ఆ అనుభవాలని మనం ఒకసారి దృష్టిలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మీ ప్రేక్షకుల కొరకు, బీహార్ లో 63 లక్షల మంది ఓట్లు తొలగిపోయాయి. ఇందులో ఒక 13 లక్షల మంది చనిపోయిన వాళ్ళైనా 50 లక్షల మంది ఓట్లు ఉన్న వాళ్ళ ఓట్లు పోయాయి. అక్కడ బాగా గొడవ జరిగింది. రాజస్థాన్ లో 74 లక్షలు, చిన్న రాష్ట్రం గోవాలో 10 లక్షలు, బాగా చైతన్యవంతమైన ప్రజలు ఉండే కేరళలో 24 లక్షలు, బెంగాల్లో 86 లక్షల ఓట్లు పోయాయి, తమిళనాడులో 97 లక్షల ఓట్లు పోయాయి. ఇంతవరకు వాళ్ళు ఓటర్లు, ఈ ప్రక్రియ తర్వాత వాళ్ళు ఓటర్లు కాకుండా పోయారు. అందులో స్టాలిన్ నియోజకవర్గంలోనే 1 లక్ష ఓట్లు పోయాయి. ఆయన ఓడిపోయాడు. నా ఓట్లు ఉంటాయి, నేను గెలుస్తాను అనుకున్నాడు ఆయన. ఇంకొక సంఖ్య మీకు చెప్తాను.
ఇంతవరకు లక్షల్లో చెప్పాను, ఇప్పుడు కోట్లలో చెప్తున్నాను కాబట్టి మీరు శ్రద్ధగా వినాలి. ఉత్తరప్రదేశ్ లో 2,89,00,000 మంది ఓట్లు పోయాయి. 2,89,00,000. కాబట్టి ఇది పరిస్థితి. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏవైతే ఓట్లు ఈ ఎస్ఐఆర్ జరుగుతుందో 2 రాష్ట్రాల్లో కలిపి కనీసం ఒక 40 లక్షల ఓట్లు పోతాయేమో అని ఒక ఆందోళన కనిపిస్తుంది. సాధారణంగా రివ్యూ చేసినప్పుడు చనిపోయిన వారు ఓట్లు తీసేస్తారు. ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి మారిన వాళ్ళు ఓట్లు తీయడం కాదు, యాక్చువల్ గా వాళ్ళని ఓటు మార్చుకోమని చెప్తారు. మూడవది, చాలా దీర్ఘకాలంగా పరారీలో ఉన్న వాళ్ళు, వాళ్ళ అడ్రస్ తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, ఇరుగు పొరుగుకి తెలియదు, కుటుంబ సభ్యులకి తెలియదు, వాళ్ళ ఓటు తొలగిస్తారు. డూప్లికేట్ ఓటు, మనకే 2 దగ్గర ఓటు ఉంటే మనమే తొలగించుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఐడెంటిఫై చేస్తే వాళ్ళు తొలగిస్తారు. ఇది ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంటది. మామూలుగా ప్రతి ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇటువంటి ప్రక్రియ జరుగుతుంది. దీన్ని సమ్మేటివ్ రివిజన్ అంటారు. ఇంటింటికి వచ్చి చేస్తే ఇంటెన్సివ్ రివిజన్ అంటారు. ఇవి పాత పదాలే, కొత్త పదాలు ఏమి కావు. కానీ ఇప్పుడు వాటికి కొత్త అర్థం ఇచ్చి, కొత్త నిర్వచనం ఇచ్చి చేయడం వల్ల ఉపయోగించడానికి పాత పదాలు, అర్థాలు మాత్రం కొత్తవయ్యాయి. అది ప్రాబ్లం. వచ్చి ఆ కొత్త అర్థం గురించి మనం చెప్పుకుందాం. పోతే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదో క్రిస్టియన్లు ఓట్లు తీస్తారంట, ముస్లింలు ఓట్లు తీస్తారట, హిందువులకి ఏం పర్వాలేదులే అని. హిందువులు ఎవరు అంటే జంజం వేసుకున్న వాళ్ళే హిందువులు, మిగతా వాళ్ళు గారు. ఆ విషయం చాలా మంది హిందువులకి తెలియదు. అది ఎట్లా సార్? మీరు నన్ను ఇప్పుడు తత్వశాస్త్రం చెప్పమంటే మనకు టైం చాలు. అవును. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇంకో రూపంలో సమాధానం చెప్తాను. ప్లీజ్. భారత రాజ్యాంగ పరిషత్తు ఏర్పడినప్పుడు 15% మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది. ఎవరో 15% మంది బ్రిటిష్ వాళ్ళు 1935లో ఒక చట్టం చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఆ చట్టం కింద 15% మందికి ఓటు హక్కు వచ్చింది. ఆ 15% మంది ఎవరంటే ల్యాండెడ్ ప్రాపర్టీ ఉన్నవాళ్ళు, కౌలుకు దున్నుకున్న వాళ్ళు కారు. ల్యాండెడ్ ప్రాపర్టీ అప్పుడు లేవు కదా, కౌలుదారి చట్టాలకు ముందు కాదు, భూస్వాములు మాత్రమే. కాబట్టి ల్యాండెడ్ ప్రాపర్టీ ఉన్నవాళ్ళు ఒకరు. ట్యాక్స్ కట్టిన వాళ్ళు అంటే నేను జిఎస్టీ కడుతున్నాను అనడానికి లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు. 2, ఆదాయ పన్ను కట్టేవాళ్ళు. 3, డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు. వీళ్ళు ఈ 3 కేటగిరీలకు మాత్రమే ఓటు హక్కు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వలేదు. ఫలితంగా ఆనాటికి 15% మందికి మాత్రమే ఓటు హక్కు ఉండింది. ఈ 15% మంది మన రాజ్యాంగ పరిషత్ సభ్యుల్ని ఎన్నుకున్నారు. మన రాజ్యాంగము ఏనాడైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనతో రాజ్యాంగ పరిషత్తులో ఒక చర్చ జరిగి అక్కడ నెహ్రూ నిలబడి కాంగ్రెస్ ని సమీకరించి, సోషలిస్టులని, కమ్యూనిస్ట్ ఐడియాలజీలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా సమీకరించి రాజ్యాంగ పరిషత్తులో 365 అధికరణలు కూడా ఒక్కొక్క దాని మీద చర్చ చేసి ప్రతి ఒక్కదాన్ని ఆమోదించారు. ఆనాడే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో అందరికీ ఓటు, ప్రతి ఒక్కరికి ఒక ఓటు, ప్రతి ఓటుకి ఒక విలువ అన్న భావజాలం ఏదైతే ఉందో అంబేద్కర్ ప్రవచించిన ఆ భావజాలం ఆనాడు చట్టం ద్వారా మన దగ్గరకు వచ్చింది. ఆ విధంగా మనకు ఓటు హక్కు. మనము సాధారణంగా అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ చాలా ప్రజాస్వామిక దేశాలని చెప్పుకుంటాం. కానీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ లో మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన తర్వాత మాత్రమే ఇంగ్లాండ్ లోని, ఫ్రాన్స్ లోని మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు. తర్వాత చాలా కాలం తర్వాత అమెరికాలో బ్లాక్స్ కి ఓటు హక్కు ఇచ్చారు, నల్లవారికి ఓటు హక్కు ఇచ్చారు. ఇప్పటికీ నల్లవారికి అక్కడ అనేక రంగాల్లో సమాన హక్కులు లేవు. కానీ భారతదేశంలో కనీసం చట్టపరంగా డిస్క్రిమినేషన్ అనే దాన్ని రద్దు చేశారు. వాస్తవంలో సమాజంలో ఉంది, కుటుంబాల్లో ఉంది, సమాజంలో ఉంది. కానీ చట్టపరంగా అయితే రద్దు చేశారు, అందరికీ ఓటు హక్కు కల్పించారు. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ మళ్ళా మనం వెనక్కి వెళ్ళిపోతామా అనే ఆందోళన కలుగు. అంటే ఈ రివిజన్ వెనక రాజకీయ కుట్ర ఉందంటారా? మరి కొద్దిగా మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఉదాహరణకు ఇది ముస్లింల ఓట్లు పోతాయి, క్రిస్టియన్ల ఓట్లు పోతాయి అని అనుకుంటున్నారు. వాళ్ళ ఓట్లు పోతాయి, ముందు వెనకలుగా తీసేయాలనేదే ఒక ప్రయత్నం జరుగుతుంది. దాంతో పాటు బీసీల ఓట్లు కూడా పోతాయి. ఎందుకు అంటే మనుస్మృతినే రాజ్యాంగంగా చెయ్యాలి అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆనాడే డిమాండ్ చేశారు. మనుస్మృతి ప్రకారం శూద్రులు ఎవరికి, దళితులు మాత్రమే కాదు, శూద్రులు ఎవరికి, బీసీలు ఎవరికి కూడా ఓటు హక్కు ఉండడానికి లేదు. వాళ్ళకి రాజకీయ హక్కులు కానీ, ఆర్థిక హక్కులు కానీ, సాంస్కృతిక హక్కులు కానీ ఏమీ ఉండవు. అంతేకాదు అగ్ర కులాలలో స్త్రీలు కూడా శూద్రులతో సమానం.
మనుధర్మ శాస్త్రం ప్రకారం వాళ్ళకి స్వాతంత్రానికి అర్హులు కారు. నా స్త్రీ స్వాతంత్రం అర్హతే. ఆ విధంగానే స్వాతంత్రం లేనప్పుడు ఓటు హక్కు ఎందుకు ఉంటుంది? ఓటు హక్కు కూడా ఉండదు. భర్త మతమే తన మతం. ధర్మపత్ని అంతే ఆమె. తప్పితే ఆమెకి ఇంకొక భావం ఉండే అవకాశమే లేదు. కాబట్టి అగ్ర కులాల్లో పురుషులకి అందులో ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళకే ఓటు హక్కు అనేది మనుస్మృతిని అమలు చేస్తే వచ్చేది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన మరుసటి రోజున ఆర్ఎస్ఎస్ వాళ్ళు తమ యొక్క పత్రికలో ఈ భారత రాజ్యాంగం విదేశీయమైనది, మనుస్మృతి స్వదేశీయమైనది, దాన్ని రద్దు చేసి మనుస్మృతినే రాజ్యాంగంగా ప్రకటించాలి అనే అభిప్రాయంతో ప్రకటన జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ తో ప్రోదితమైన నాయకత్వం కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఓటు హక్కుల్ని రోల్ బ్యాక్ చేస్తారా, తిరిగి 15% తీసుకువెళ్తారా? కాబట్టి ఇది ముస్లింలు క్రైస్తవుల మీద దాడి ప్రారంభమైన అది చివరికి అందరి మీదకి కూడా వస్తుంది. అగ్ర కులాల్లో స్త్రీల మీదకి, అగ్ర కులాల్లో పేదల మీదకి కూడా వస్తుంది అన్న విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఒక్క మాట ఈ సందర్భంలో చెప్తాను. ఓట్లు ఇప్పుడు నేను అప్లై చేసుకోమని మీరు ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారంగా నేను చేసుకుంటున్నా. కాబట్టి ఇంకా నా ఓటు ఎక్కడికి పోతుంది? పోదు కదా. క్వైట్ కరెక్ట్. ఆ ఏరియాకి మనం వద్దాం. కానీ ఒక్క విషయం నన్ను చెప్పనివ్వండి. అదేమంటే ఒక ఊరిలో ఇంటి చివర ఊరు అంటుకుంది. ఊర్లో ఒక చివర ఇల్లు అగ్గి అంటుకుంది. ఊర్లో వాళ్ళు ఏం చేస్తారు? అందరూ పోయి అగ్గి ఆపుతారు. అన్ని కులాల వాళ్ళు కూడా పోతారు. ఎవరో చేతగాని వాళ్ళు తప్పితే అందరూ పోయి అగ్గి ఆపుతారు. నీళ్లు లేకపోతే కాళ్లతో తొక్కి ఆపుతారు. ఊరు కాపాడుకుంటారు. నా ఇల్లు కూడా కాపాడబడుతుంది. నా ఇంటికి రాలేదు కదా అని నేను కూర్చొని ఉంటే ఒక్కసారి గాలి వేస్తే ఊరంతా అంటుకొని నా ఇల్లు కూడా కాలిపోతుంది. కాబట్టే ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఆ ఊరి పేద నిరక్షరాస్యులైన రైతులకు ఉండే జ్ఞానం మనకి ఈనాడు లేదు. కాబట్టి సమాజంలో ఏదో క్రిస్టియన్లు ఓట్లు పోతాయట, ముస్లింలు ఓట్లు పోతాయట, దళితులు ఓట్లు పోతాయట, చాకళ్ళు పోతాయట, మంగళ్ళు పోతాయట, మనకేం పోయింది అని అగ్ర కులాల్లో వాళ్ళు అనుకుంటుండొచ్చు కానీ, మామూలు బీసీలు అనుకుంటుండొచ్చు కానీ, గొర్రెలో భూమి ఉన్న బీసీలు ఉన్నారు కదా ఈ మధ్య, ఒక స్థాయికి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అనుకోవచ్చు కానీ ఎవరికి ఏమీ మిగలదు. ఎందుకంటే మనుధర్మ శాస్త్రం ప్రకారం వీళ్ళు ఎవ్వరు కూడా రాజకీయ హక్కులు కలిగి ఉండవలసిన వాళ్ళు కాదు. సో రోల్ బ్యాక్ అయ్యారు. మీరు అడుగుతున్నారు నాకు ఓటు హక్కు, నాకు ఓటు నేను ఎన్యూమరేషన్ చేస్తున్నాను కదా. ఇక్కడే నేను ఒక విషయం చెప్పాను. దీన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అన్నారు. ఈ స్పెషల్ ఏంటి అనేదే మన ప్రధాన సమస్య. స్పెషల్ ఏమిటి అన్నదే మన ప్రధాన సమస్య. ఇది ఇప్పటికి 8 మార్లు జరిగింది, ఇది 9వ అని చెప్తున్నారు లాజికల్ గా. కానీ ఎస్ఐఆర్ పేరు మీద ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. గతంలో జరిగింది స్పెషల్ రివిజన్ ఆఫ్ ఇంటెన్సివ్ నేచర్. స్పెషల్ రివిజన్ ఆఫ్ ఇంటెన్సివ్ నేచర్. ఎందుకంటే 1950 చట్టంలో స్పెషల్ రివిజన్ అన్న పదం ఉంది. 1960లో చేసిన ఒక చట్టంలో ఇంటెన్సివ్ రివిజన్ అని ఇంకో పదం ఉంది. ఈ రెండింటినీ ఉపయోగించుకుంటూ స్పెషల్ రివిజన్ ఆఫ్ ఇంటెన్సివ్ నేచర్ అని చేశారు. అంతేగాని ఎస్ఐఆర్ అనేది ఏ చట్టంలో కూడా లేదు. ఇది నెంబర్ 1. అయితే మరి 8 మార్లు ఇంతవరకు పోనీ ఇంటెన్సివ్ నేచర్ చేశారు కదా, ఈ పేరు కాకపోయినా స్పెషల్ రివ్యూ ఆఫ్ ఇంటెన్సివ్ నేచర్ చేశారు కదా, పేరు మారిస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటంటే పేరు మాత్రమే మార్చలేదు, దీంతో పాటు దీని తరిక పద్ధతి కూడా మార్చింది. మీ ఎవరికన్నా 2002లో ఎస్ఐఆర్ జరిగిందని ఇప్పుడు ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్తున్నారు. 2002లో మీ ఓటు ఉందా లేదా చూసుకోమంటున్నారు బాగానే. కానీ 2002లో ఎస్ఐఆర్ జరిగినట్టు మనం ఎవరికన్నా గుర్తుందా? లేదు, ఎవరికి గుర్తులేదు. మన సిఇఓ గారికి కూడా గుర్తుండదు, అంటే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా గుర్తుండదు. ఇప్పటికి వచ్చే తేడా ఏమిటంటే ఆనాడు నీ తండ్రి నీ తల్లి ఈ దేశ పౌరులేనా అని మన అడగల. 2002లో ఒక రివ్యూ జరిగింది, మనకు తెలియకుండానే అది అయిపోయింది. నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా, నువ్వేనా, నీ ఐడి ఫోటో ఐడి, నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా,
ఈ రెండు మాత్రమే వాళ్ళు చూసుకున్నారు. చూసుకొని మనకి తెలిసి తెలియకుండానే ఆ రివ్యూ పూర్తయింది. ఉమ్, ఇంటింటికి వచ్చి రివ్యూ చేశారు. ఓకే. ఇంటింటికి వచ్చారు కాబట్టి ఇంటెన్సివ్. మనం ఓకే. గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. అంటే ఆహా. అర్థం అది కాదు కానీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటింటికి వచ్చారు కాబట్టి ఆఫీసులో ఇంటి- కూర్చొని చేయలేదు. ఇంటింటికి వచ్చారు కాబట్టి ఇంటెన్సివ్ రివ్యూ అది. కానీ వాళ్ళు అప్పుడు చూసింది ఏంటంటే ఈ ఓటర్ ఆ ఇంట్లో ఉన్నాడా లేదా. ఉమ్, ఆయన రమేష్ పట్నాయక్ అని ఆయన ఫోటో ముఖము రమేష్ పట్నాయక్ అని ఇరుగు పొరుగాడి ఈయన రమేష్ పట్నాయక్ ఆయన ఈయన రమేష్ పట్నాయక్ ఈ ఇంట్లో ఉంటున్నాడా ఉంటున్నాడు అయిపోయింది. కాబట్టి 2002లో చేసిన SIR లో మా నాన్న ఇక్కడ ఓటరా కాదా, ఇక్కడ పుట్టాడా లేదా, ఇక్కడ ఓటరా కాదా అని నన్ను ఎవరు అడగలేదు. ఇప్పుడు అది అడుగుతున్నారు. ఓ, ఉమ్. అంటే తరతరాలుగా ఈ దేశంలో ఉన్నామని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే 2002లో ఓటింగ్ లేకపోతే ఇవాళ రాదండి. 2002లో ఓట్లు లేకపోవడానికి 2 కారణాలు ఉంటాయి. అప్పటికి నేను పుట్టి ఉండకపోవచ్చు, పుట్టి ఉన్న 18 ఏళ్ళు వచ్చి ఉండకపోవచ్చు. ఒకటి. అదొక కారణం. నేను పుట్టాను కానీ నేను ఓటు నమోదు చేసుకోలేదు. ఇది రెండవ కారణం. ఈ 2 కారణాల్లో నేను ఇప్పుడు కొత్తగా ఓటుకి అప్లికేషన్ పెట్టుకోవాలి, దరఖాస్తు పెట్టుకోవాలి, ఫామ్ నెంబర్ 6 పెట్టుకోవాలి. దానికి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే దానికి కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు నేను ఫామ్ 6 పెట్టుకోవాలంటే నా ఫాదర్ ఇక్కడ పుట్టాడని రుజువు చేసుకోవాలి. ఓహో. 2002లో నా ఓటు ఉంటే మా ఫాదర్ ఇక్కడ పుట్టాడని నేను రుజువు చేసుకోక్కర్లేదు. ఓకే. నేను 87 జూలై 1కి ముందు పుట్టాను. 87 జూలై 1కి ముందు పుట్టిన వాళ్ళెవరూ కూడా తాము ఈ దేశంలో పుట్టామని రుజువు చేసుకుంటే సరిపోతుంది. ఆ, తమ తల్లిదండ్రులు ఈ దేశంలో పుట్టారని రుజువు చేసుకోక్కర్లేదు. ఓకే. 2002లో నా ఓటు లేకపోతే నేను ఈ దేశంలో పుట్టాను, నా తల్లిదండ్రులు ఈ దేశంలో ఉన్నారు అనే రుజువులు నేను ఇప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. అది ప్రాబ్లం. దానికి నేను ఏమేమి ఫారాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి? మనం చాలా షార్ట్ కట్ గా వెళ్తున్నాము. షార్ట్ కట్ ఇంటర్వ్యూలో మన ఇంటర్వ్యూలో అది చివరిగా పెట్టుకుందాం కానీ తప్పకుండా చెప్దాం. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఇది అసలు మీరు మొదట్లో అడిగారు, అందుకు నేను అక్కడికే వస్తాను. మొదటి ప్రశ్న, ఇది రాజ్యాంగబద్ధమేనా, ఇది చట్టబద్ధమేనా? రాజ్యాంగబద్ధమేనా అన్న ప్రశ్నకు నేనేమంటున్నానంటే రాజ్యాంగం ప్రకారము ఏ ఓటర్ కూడా తాను ఈ దేశస్తుడినని రుజువు చేసుకోక్కర్లా. ఓకే. నా ఓటు తొలగించాలి అంటే నేను రుజువు చేసుకోవాల్సింది నా డేట్ ఆఫ్ బర్త్, నా ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, ఈ రెండే. నా ఓటు తొలగించాలి అనుకుంటే ఎన్నికల కమిషన్ నువ్వు ఈ దేశస్తుడు కాదని నాకు రుజువు చూపించాలి. అందుకొరకు ఆ ఎన్నికల కమిషన్ కి హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఒక లిస్టు పంపిస్తారు. అయ్యా గుంటూరులోని గుంటూరు 2లోని ఫలానా ఈ బూతుల్లో వీళ్ళు విదేశీయులు ఉన్నారు, వాళ్ళకి ఓటు ఇవ్వద్దు అని. కాబట్టి హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఎన్నికల కమిషన్ కి విదేశీయుల లిస్టు పంపిస్తే ఎన్నికల కమిషన్ ఆ పేర్లు తప్ప మిగతా వాళ్ళందరికీ ఓటు ఇవ్వాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే నేను ఈ దేశీయుడిని రుజువు చేసుకోమని అంటున్నారు. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధమైంది. రాజ్యాంగం ప్రకారము ఎన్నికల కమిషన్ పని ప్రతి ఒక్కరికి ఓటు ఇవ్వడం, ఎక్స్క్లూడ్ చేయడం కాదు. వెతికి వెతికి మీ అందరికీ గుర్తుంటది, మన వెతికి పట్టుకొని మన ఓట్లు రాయించుకొని వెళ్ళేవాళ్ళు. ఓటరు ఎన్యూమరేషన్ జరిగినప్పుడు లేకపోతే రేపు పొద్దున్న మన దగ్గర పాపులేషన్ ఎన్యూమరేషన్ జరుగుతుంది, అధికారి బాధ్యతగా ఉండేవాడా మనం బాధ్యులుగా ఉండేవాళ్ళమా? వాళ్ళే వెతికి పట్టుకొని అందరి పేర్లు రాసి 18 ఇయర్స్ నిండిన వాళ్ళ అమ్మ మీ ఇంట్లో ఎవరన్నా 18 ఇయర్స్ నిండారా వాళ్ళ పేరు మళ్ళీ వివరాలన్నీ రాసుకొని, ఎవరన్నా చనిపోయారా వాళ్ళు ఓటు నోట్ చేసుకొని అది కట్ చేసి, ఇది ప్రభుత్వం యొక్క ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత. ఓటు ప్రతి ఒక్కరికి ఇవ్వడం తీసేయడం వాళ్ళ బాధ్యత. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఓట్లన్నీ తీసేసి ఇప్పుడు రండి మీరు రుజువు చేసుకొని మీ తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళే రుజువు చేసుకొని మీరు ఓటుకి అప్లై చేసుకోండి అని మనం అడుగుతున్నారు. సో ఇది రాజ్యాంగ విరుద్ధమైంది, ఇది చట్ట విరుద్ధమైంది. ఆ విషయం కూడా రాజ్యాంగం చాలా విశాలంగా ఉంటది, నేను విరుద్ధము అంటే ఇంకోరు అనుకూలమని వాదించవచ్చు. కానీ చట్టం అంత విశాలంగా ఉండదు, నిర్దిష్టంగా ఉంది. 1950లో మనకి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అన్నదాన్ని తీసుకొచ్చారు. దాని పేరు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్, PRA 1950. 1951లో ఇంకో చట్టం వచ్చింది
PRA 1951 దాని పేరులోనే 1950 అని ఉంటుంది, 1951 ఇంకో పేరు. ఓకే. సో పబ్లిక్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1950 ప్రకారం మన ఓటర్ జాబితా తయారవుతుంది. ఉమ్. 1960లో ఈ ఓటర్ల జాబితా ఏ విధంగా తయారు చేయాలనేది ఒక పద్ధతి అంతా డెవలప్ చేసి ఇంకో చట్టం కూడా తీసుకొచ్చారు. ఉమ్. 1950లో ఏమన్నారంటే ఎన్నికల కమిషను స్పెషల్ రివిజన్ చెయ్యవచ్చు అని ఒక మాట ఉంది. ఓకే. ఆ మాట పక్కన ఏమని రాశారంటే ఏదేని నియోజకవర్గంలో కానీ అందులో భాగంలో కానీ ఎన్నికల కమిషను స్పెషల్ రివిజన్ చెయ్యాలి అనుకుంటే ఎందుకు ఏ కారణం వల్ల చెయ్యాలనుకుంటుందో రాతపూర్వకంగా ప్రకటించి చెయ్యాలి. అంటే దేశమంతా స్పెషల్ రివిజన్ చేయడానికి 1950 చట్టం ఎటువంటి అవకాశం కల్పించలేదు. ఓకే. ఒక యుద్ధం వచ్చింది, బోర్డర్స్ ఇటు జనం మారిపోయారు, లేదు. ఒక తుఫాన్ వచ్చింది, అనేక మంది చల్లా చెదురైపోయారు. మనకి దివిసీమలో అప్పుడు వచ్చినప్పుడు చాలా మంది చల్లా చెదురు అయిపోయారు. ఓకే. ఏదో ముంబై పట్టణం మునిగిపోయింది, అక్కడ కార్మికులందరూ ఎవరి ఊరికి వాళ్ళు చేరిపోయారు. ఇట్లాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి అటువంటి కారణాలు చూపించి ప్రకృతిపరమైన లేకపోతే సామాజిక పరమైన అంతర్జాతీయపరమైన జాతీయపరమైన కారణాలు చూపించి అందుకు ఈ నియోజకవర్గంలో మేము స్పెషల్ రివిజన్ చేస్తున్నాం, ఇంటెన్సివ్ గా స్పెషల్ రివిజన్ చేస్తున్నాము అని వాళ్ళు రాతపూర్వకంగా ప్రకటించి రివిజన్ చేయాలి అని 1950లో ఒక చట్టంలో ఉంది, ఆర్టికల్ 21లో, సెక్షన్ 21లో. ఉమ్. మరి 1960లో ఏమన్నారంటే దాన్నే కొనసాగిస్తూ దీనిని మీరు ఈ స్పెషల్ రివిజన్ ని ఒక నియోజకవర్గంలో చేయడం ఒక భాగంలో చేయడం 50లోనే ఉంది. ఏదన్నా రివిజన్ చేసినప్పుడు ఏ రూపంలో ఏ కారణాల వల్ల రివిజన్ చేసినా ఇంటెన్సివ్ రివిజన్ చేయొచ్చు, సమ్మేటివ్ రివిజన్ చేయొచ్చు అని ఉంది. సమ్మేటివ్ రివిజన్ అంటే ఆఫీసులో కూర్చొని ఒక రకంగా చేసేది అది. ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఇంటింటికి వెళ్ళి మనిషిని చూసి చేసేది ఇంటెన్సివ్ రివిజన్. సో అది 60 చట్టంలో ఉంది. సో 50 చట్టంలో ఉన్నది 60 చట్టంలో కలిపి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. కానీ దీని మీద SIR మీద కోర్టులో కేసు వేశారు. ఎవరు? మను సింఘ్వి, కపిల్ సిబాల్, ప్రశాంత్ భూషణ్ ఇట్లాంటి లీడింగ్ అడ్వకేట్స్, PUCL పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, ADR అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ ఇట్లాంటి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. అయ్యా, ఈ 1950లో ఇట్లా ఉంది, వీళ్ళు దేశమంతా చేస్తున్నారు, ఇది చెల్లదు, మీరు కొట్టేయండి. ఈ కారణం చాలా స్పెసిఫిక్ గా చూపించినా కూడా సుప్రీంకోర్టు ఈ కేసు కొట్టివేయలేదు, అంటే ఆ SIR ని రద్దు చేయలేదు. ఈ కేసును కొట్టేసింది మే 27వ తారీఖున, గత నెల 27వ తారీఖున. అప్పటికే 13 రాష్ట్రాల్లోని ఎన్నికల కమిషన్ ని చేసుకొనిచ్చింది. బీహార్ అయిపోయిన వెంటనే కేసు పెట్టారు. కేసు పెట్టినాక 12 రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ని చేసుకొనిచ్చి తాత్సారం చేసి 12 రాష్ట్రాలు అయిపోయినాక ఇప్పుడు చివరికి తీర్పు ఏమిటంటే వాళ్ళు ఏం తప్పు చేయటం లేదు, ఎన్నికల కమిషన్ కరెక్టే, వాళ్ళు చేసుకోవచ్చు. ఈ మాట మాత్రం జడ్జిమెంట్ నేను చదివాను. జడ్జిమెంట్ లో ఈ అబ్జెక్షన్ గురించి రాయకుండా దాన్ని బైపాస్ చేస్తూ వాళ్ళేమో తీర్పు అనుకూలంగా ఇచ్చారు. ఎన్నికల కమిషన్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. సో మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. కాబట్టి ఇది చట్ట వ్యతిరేకమైందని మీకు నేను చెప్తున్నాను. చట్టంలో దీనికి ప్రొవిజన్ లేదు అని మీకు నేను చెప్తాను. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ లో ఈ SIR అనే పద్ధతి సక్రమంగా జరుగుతుందా? ఓటర్ల హక్కులు కాపాడతాయని మీరు అనుకుంటున్నారా? నేను మొదటి విషయం ఇంకొక విషయం చెప్పి ఇక్కడికి వస్తాను ఈ ప్రశ్నకి. మొదటి విషయంలో ఎన్నికల కమిషన్ కి ఈ పని చేయడానికి ఏ పద్ధతి అనుసరించింది అనే దానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చే ముందు ఆల్ ఇండియా లెవెల్ మరొక మాట చెప్పుకుందాం. అంటే ఎన్నికల కమిషన్ ఒక సమావేశంలో తీర్మానం చేయాలి కదా, మేము SIR చేయబోతున్నామని. అటువంటి తీర్మానం ఎప్పుడు చేశారు అని గీతాంజలి అనే ఒక RTI కార్యకర్త, నేషనల్ లెవెల్ ఫేమ్ ఆమె ఎన్నికల కమిషన్ కి RTI వేసింది. అయ్యా, ఎన్నికల కమిషన్ ఎప్పుడు నిర్ణయించింది SIR చేయాలని, ఏ సమావేశంలో నిర్ణయించింది, మినిట్స్ ఇవ్వండి అని. ప్రజల డబ్బులతో నడుస్తున్న ఎన్నికల కమిషన్ తప్పకుండా ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అది ప్రైవేట్ సంస్థ కాదు, ఇవ్వాలి. కానీ అప్పుడు ఏం చేశాడంటే దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు ఎన్నికల కమిషన్కి. ఆయన ఏమన్నాడంటే ఎన్నికల కమిషను నియతంగా ఫార్మల్ గా SIR చేయాలని ఏనాడు కూడా నిర్ణయించలేదు.
అంటే వాళ్ళు ఫార్మాలిటీస్ కూడా పాటించలేదు. ఓకే. నాగపూర్ నుంచి ఆదేశాలు వస్తే పరిగెత్తి పనిలోకి దిగారు. ఐఎమ్ సారీ టు టెల్ ఇట్ బికాస్ దే హ్యావ్ నాట్ ఫార్మ్. కనీసం వాళ్ళ ఇంటర్నల్ ఫార్మాలిటీస్ అన్న వాళ్ళు పాటించలేదు అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి గురించి చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనకి ఇక్కడ సిఇఓ ఉన్నారు. అంటే మనకి 2 రకాల ఆఫీసర్లు ఉంటారు. స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ ఏమో పంచాయతీ ఎన్నికలప్పుడు ఆయన వర్క్ చేస్తారు. యూనియన్ గవర్నమెంట్ కింద ఎన్నికల కమిషన్ కింద ఉండేది ఇక్కడ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. ఈ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనకు ఉన్నారు. ఇప్పుడు మనకుండే దీని ప్రకారము జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఈ ఎన్యూమరేషన్ ఫారాలు పంచడము, బిఎల్ఓలు పంచాలి, మనం నింపాలి. బిఎల్ఓలు వచ్చి మన సంతకం తీసుకొని వాళ్ళు సంతకం పెట్టి ఇన్ డూప్లికేట్ మనకు ఒకటి ఇచ్చి వాళ్ళు కూడా తీసుకెళ్తారు. తెచ్చిన ఫారాలే ప్రింటెడ్ ఫారాలు అని చెప్పాను, మన పేరు మీదే వస్తాయి. అవి మన పేరు మీదే ఫారాలు వస్తాయి. 2 ఫారాలు వస్తాయి. మనం నింపి సంతకం పెట్టాలి, ఆయన సంతకం పెడతాడు, మనకి అక్నాలజ్మెంట్ ఇచ్చి వెళ్తాడు. మీ వ్యూవర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ అక్నాలజ్మెంట్ నింపిన ఫామ్ మీద 2 సంతకాలు ఉన్న అక్నాలజ్మెంట్ చాలా అవసరమైంది. అదే ఇప్పుడు మీకు ఓటు. ఓకే. రేపు పొద్దున్న జాబితాలో మీ పేరు లేకపోతే ఈ అక్నాలజ్మెంట్ తీసుకెళ్లి మీరు చూపించవచ్చు. ఓకే. జాబితాలో ఎందుకు పేరు ఉండదంటే ఈ కాగితాలు తీసుకెళ్ళినాక బిఎల్ఓ కంప్యూటర్లో ఎక్కిస్తాడు, ఆహా. లేదా ఎక్కించడానికి వాళ్ళు ఎవరినన్నా అవుట్ సోర్సింగ్ కూడా చేయొచ్చు. అప్పుడు వాళ్ళు తప్పులు ఎక్కిస్తే మనం ఓటుపోతుంది, స్పెల్లింగ్ తప్పు ఎక్కించినా మనం ఓటుపోతాం. ఓకే. కాబట్టి మన దగ్గర ఉన్న అక్నాలజ్మెంట్ తో రేపు పొద్దున్న మళ్ళా మనం వెళ్ళొచ్చు. జూలై 14 వరకు ఎన్యూమరేషన్ పూర్తి అయిపోవాలి. ఉమ్. ఇంతవరకు జరిగింది మనకి 20 రోజులు అయిపోయింది. 98-99% మేము ఎన్యూమరేషన్ ఫారాలు ఇళ్లకి వ్యక్తులకి చేర్చాము అని గవర్నమెంట్ సిఇఓ ప్రకటించారు. అది మనం నమ్మదాం, కానీ ఎవరెవరో ప్రశ్నిస్తున్నారు, మనం నమ్మదాం. కానీ ఆయనే ఇంకో మాట ఏం చెప్పారంటే ఇంతవరకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపి వెనక్కి వచ్చినవి 50% అని. ఓకే. సో 50% ఇంకా 10 రోజులు కూడా లేదు. మనకు 14వ తారీఖుకి అయిపోతుంది. ఈవేళ 7వ తారీఖు, ఇంకా వారం రోజులు ఉంది కరెక్ట్ గా. ఈ అంటే వారం ఒకవేళ రోజులు అయిపోతే కూడా ఓటు పోతుందండి. అందుకే మరి ఎన్నికల కమిషన్ ఆలోచన చేయాలి. ఉమ్. ఈ ఫామ్ నింపడానికి కూడా టైం లేదు ఈ వారంలో. అంటే ఇప్పుడు 50% అయిందంటే ఈ వారంలో ఇంకొక 20% అవుద్దంతే. 30% మంది నింపడం కూడా పూర్తి కాదు. కనీసం ఒక 20% మంది మిగిలిపోతారు ఎంత ఫాస్ట్ చేసినా కూడా. మరి అందరు ఫారాలు నింపేటట్టు చూడాలి అంటే ఈ కాలాన్ని పెంచాలి. ఈ జూలై 14 వరకు కాదు, ఆగస్టు 14 వరకు పెంచుతున్నామని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మనకేం ఎన్నికలు లేవు పరిగెత్తి చేయడానికే. వాళ్ళు జూలై 14 బదులు ఆగస్టు 14కి డేటు విస్తరించవచ్చు. ఆ విధంగా రిప్రజెంట్ కూడా చేస్తున్నాం. రేపే వెళ్ళి కలుస్తున్నాం కూడా సిఇఓ గారిని, అయ్యా ఒక నెల పెంచండి అని కలుస్తున్నాం కూడా. సరే అది ఏమవుతుందో తెలియదు. ఈ ఎన్నికల ఫారాలన్నీ నింపి ఇవన్నీ ఓటర్ల ఫారాలన్నీ నింపి వాళ్ళకి వెళ్ళినాక వాళ్ళు ఫీడ్ చేస్తారు. వాళ్ళు ఒక ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. ఓకే. ఆ ముసాయిదా జాబితాలో మన పేరు లేకపోతే చూసుకోవచ్చు మనం ఉందా లేదా అని. అవకాశం ఉంటుంది, మన యాప్లో అవకాశం ఉంటుంది. లేకపోతే అప్పుడు మనము అసెంబ్లీలో ఒక హెడ్ ఉంటారు, ఈఆర్ఓ, ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఆయన కింద ప్రతి మండలానికి ఒక ఏఈఆర్ఓ ఉంటారు, అసిస్టెంట్ ఎలక్టరల్ ఆఫీసర్. వీళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నా దగ్గర నేను ఫామ్ నింపాను, నా పేరు లేదు, మీరు చూడండి ఎందుకు పోయిందో అని అంటే ఆయన మన ఆధారాలు అడుగుతాడు. మనం ఆ ఆధారాలు అప్పుడు ప్రొడ్యూస్ చేయాలి. ఆధారాల గురించి ఒకసారి చెప్పుకుందాం. ఈ ఆధారాలు ప్రొడ్యూస్ చేయాలి. ఆయన సాటిస్ఫై అయితే అప్పుడు ఆ ప్రాసెస్ పూర్తి చేసి మన ఓటు ఉంది అంటాడు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే బీహార్లో 65 లక్షల మంది ఓట్లు తీసేస్తే 3 లక్షల మంది ఓట్లే వెనక్కి వచ్చాయి. ఆ రివిజన్ లో సెకండ్ ఫేజ్ లో పిటిషన్స్ లేకపోతే అపీల్స్ క్లెయిమ్స్ అంటారు. ఈ క్లెయిమ్స్ పీరియడ్ జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు ఉంది. ఇది ఆ నెల రోజుల పాటు నా పేరు లేకపోతే నేను ఏఈఆర్ఓ దగ్గరికి, ఈఆర్ఓ దగ్గరికి, డిఈఓ డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్ అంటే
కలెక్టర్ దగ్గరికి నేను వెళ్ళొచ్చు. 3 స్థాయిలకి నేను వెళ్ళొచ్చు నెల రోజుల్లో. ఓకే. కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఓకే. బీహార్‌లో 65 లక్షల మంది పోతే 3 లక్షలు వెనక్కొచ్చాయి. కేరళలో 28 లక్షలు పోతే 4 లక్షలు వెనక్కొచ్చాయి. హ్మ్. కాబట్టి ముసాయిదాలో లేని పేర్లు తిరిగి వెనక్కి రావడం చాలా ప్రాబ్లమ్. ఓకే. ఎస్ఐఆర్‌లో కేంద్రంలో ఉన్న అధికార పార్టీ లేదా అధికార వర్గాల ప్రయోజనాలు ఉన్నాయనేది ఏమైనా మీ అనుమానమా? అంటే ఎక్కువగా ప్రచారంలో ఉన్నది లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇతరులు ప్రచారం చేస్తున్నది ఏమిటి అంటే బీజేపీ, మోడీ గవర్నమెంట్ తిరిగి అధికారంలోకి రావడానికి వ్యతిరేకుల ఓట్లు తొలగిస్తున్నారు అని. ఇందులో వాస్తవం ఉండొచ్చు. నేను కాదనను. ఆ విధంగా ఎందుకంటే బీహార్‌లోని ఈసారి ప్రధానంగా మధ్యప్రదేశ్‌లో అపోజిషన్ వస్తది అనుకున్నారు. హర్యానాలో అపోజిషన్ వస్తది అనుకున్నారు. అప్పుడు దొంగ ఓట్ల వ్యవహారం నడిచిందప్పుడు. బీహార్‌కి గవర్నమెంట్ భయపడింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ మనము ఓట్లు తొలగిస్తేనే గాని తిరిగి నితీష్ కుమార్ గవర్నమెంట్ వచ్చే అవకాశం లేదు అని బీజేపీ వాళ్ళు బీహార్‌లో 25 లక్షల ఓట్లు తొలగించారని, ఇదే కాదు 14 లక్షల ఓట్లు కలిపారు. ఓకే. ఈ మొదటి దాన్ని మనం ఎందుకు నమ్ముతున్నాం అంటే రెండవ దాని వల్ల. ఆ 14 లక్షల మంది బీహార్‌లో లేరు. ఈ 14 లక్షల మందిని కూడా కొత్తగా కలిపారు. ఇవన్నీ డూప్లికేట్ ఓట్లున్నాయి. ఈ 14 లక్షల మందిని కూడా అవి ఎట్లా అంటే ఉదాహరణకు ఒక ఊర్లో 505 ఒక ఇంటిలో 500 ఓట్లున్నాయి. సో సర్వే చేసిన వాళ్ళు వెళ్ళి సర్వే చేశారు. మనలాంటి వాళ్ళు వెళ్ళారు. ఏంటి ఒక ఇంట్లో 500 ఓట్లున్నాయని. ఆ ఓట్లు ఎట్లా ఉన్నాయి? అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. స్త్రీలు, పురుషులు అందరూ ఉన్నారు. అసలు ఒక మినీ ఇండియా లాగా ఉంది ఆ ఇల్లు చూడబోతే. ఏంటి అద్భుతం అని చూడడానికి పోతే ఆ ఇల్లే లేదు. ఓకే. ఓకే. మరికొన్ని ఓట్లున్నాయి. చివరిగా ఒక ప్రశ్న సార్. చెప్పండి. రాష్ట్రంలో అధికారులకి, ఓటర్లకి మీరిచ్చే సలహా ఏంటి? నిజానికి ఇది చాలా కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇక్కడ రాష్ట్ర అధికారులు దాన్ని అమలు చేస్తున్నారు. వాళ్ళు కేంద్ర ఎన్నికల కమిషన్‌కి విజ్ఞప్తి చేయొచ్చు. ఈ సమయం చాలదు, మాకు సమయం ఇవ్వండి అని. సమయం ఎక్కువగా ఇస్తే బిఎల్ఓలు బాగా వర్క్ చేసి ముందుకెళ్ళగలుగుతారు. అట్లానే ఓటర్లు కూడా చాలా మందికి ఇప్పటికి కూడా తమ ఓటు రద్దు అయిన విషయం తెలియదు. విషయం ఏమంటే మన ఓట్లు రద్దు అయిపోయాయి. ఈ ఎన్యూమరేషన్ ఫామ్‌ని సక్రమంగా మనం నింపి సంతకం చేసి వాళ్ళ సంతకం తీసుకుంటేనే ఆ అక్నాలెడ్జ్‌మెంట్ మన దగ్గర ఉంటేనే రేపొద్దున మన ఓటు నిలబడుతుంది. కాబట్టి ప్రతి పౌరుడు కూడా తప్పకుండా ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొవాలి. బిఎల్ఓలతో తగాదా పడకూడదు. వాళ్ళ మీద చాలా పని ఒత్తిడి ఉంది. వాళ్ళతో స్నేహంగా వాళ్ళు పరస్పర అవగాహనతో పని పూర్తి చేసుకోవాల్సిన ఆవశ్యకత. రైట్. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. ఓటర్లు బాధ్యతాయుతంగా ఎంతగా ఉండాలో, అలానే తమ ఓటు హక్కును కాపాడుకోవడం కోసం పౌరులు ఎంతగా శ్రమించాలో ఒక మాటలో రమేష్ పట్నాయక్ గారు వివరించారు. ఇప్పుడు జరుగుతున్నది నిజంగా ఒక యుద్ధం లాంటిది అనుకుంటా. అది రేపొద్దున ఎన్నికల్లో ఏ దశకి దారితీస్తుంది, ఎంతమంది ఓట్లు ఉంటాయి, ఎంతమంది పోతాయి అనేది బహుశా నేను అనుకోవటం ఈ నెల 14 తర్వాత ఒక లెక్క రావచ్చు. అయినప్పటికీ ఈ లోపల ఓటర్లు తమ బాధ్యతగా ఈ ఎన్యూమరేషన్ ఫారం నింపి తమ వద్ద అక్నాలెడ్జ్‌మెంట్ ఉంచుకోవాలని, తద్వారా ఓటుని కాపాడుకోవాలని చెప్పి రమేష్ పట్నాయక్ గారు చెప్పారు. వారికి ధన్యవాదాలు. ఓటర్లు, అధికారులు ఈ చెప్పిన సూచనలు, సలహాలు పాటించి ప్రజలకు మేలు జరిగేలా, ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా ఉంటారని ఆశిస్తూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాం. నమస్తే. ధన్యవాదాలు సార్.